ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మరొక నూతన దినం కడిగిపెట్టాం. ఈ దినము కూడా దేవుడు మనం చేసే పని దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రార్థన చేసుకుని వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకున్నాం. ఈ దినపు వాగ్దానం, అయితే నా నామందు భయభక్తి గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలకీ గ్రంథం 4:2 ఈ వాగ్దానం రాయబడింది. అయితే నా నామందు భయభక్తులు గారి వరకు ఏమన్నా నీతిశ్వరుడు తీస్తాడంట. ఆయన యథార్థవంత ఆయన మనలో ఉంటాడు. వాడు ఏమద్దంటుంటేనే మన రెక్కలకు ఆరోగ్యాన్నిస్తాడంట. మనం బయలుదేరి కొవ్వుని తోడు గొంతులు వేస్తామన్నట్లు చేస్తాడు. ఆయన మనకి మన కష్టార్జితాన్ని జీవిస్తాడు, మనకు శరీరానికి శక్తిని ఇస్తాడు, గొంతులు వేసి కృపిస్తాడు. నువ్వు బలహీనంగా ఉన్నాడేమో, ఎప్పుడైతే ఆయన భయభక్తి కలిగి ఉంటావో నీ కుటుంబంలో నీతిశ్వరుడు ఉదయిస్తాడు. నీతి అని నీ కృప, దేవుని యొక్క కృప నీపి ఉంటుంది అన్నమాట. ఆమేన్. కాబట్టి దినాన్న ఆయన బైబిల్ గారికి ఏముంటుంది అంటే ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దేవుని ఉంటుంది, గంతుల శక్తిని బలాన్ని దేవాదేవుడు దయచేస్తాడు. కాబట్టి మరి ఆయన భయభక్తి కలిగి ఉన్నాం, ఆయన చిత్తం నెరవేర్దాం, ఆయన ఇష్టానుసారంగా ఉందాం, ఆయన వాక్యానుసారం జీవితం మనం జీవించి ఆయన చేసే మేళ్ళు మనం అందరం పొందుకునే కృప దేవుడు మనకు దయచేయను గాక. మన లోకానుసారంగా ఉంటే మనకు ఆరోగ్యం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, బలహీనం అయిపోతూ ఉంటాం. మనం చేసే పనులు మనకు ఆశీర్వాదం ఉండదు, మనకు కష్టార్జితం వ్యర్థంగా పోతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి కాకుండా ఆయన భయభక్తులు కలిగి తండ్రి చూస్తున్నాడు. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు యోసేపు దేవుడు చూస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఊరికి ప్రధానం చేశాడు, గొప్ప నాయకుడిని చేశాడు. అలాగే మనం కూడా దేవుడు చూస్తున్నాడు, మన భయంతో మనం బతికామంటే మన రెక్కలకు ఆరోగ్యం కలదు, మన చేతి పనులను దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. కృప ధన్యత మీకు దయచేయను గాక. ఇది నా వాగ్దానం ప్రార్థించి మీ అంది కుటుంబంలో మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. లేడి వల్ల గొంతు కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారివైన కృపగల తండ్రి, పరిశుద్ధాత్మ యేసు ప్రభువా నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి, మీ కృపలో భద్రపరచండి. ఎవరికి లేని ధన్యత కృప మాకు ఇచ్చావు ప్రభు. అయ్యా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా చుట్టూ మీ కంచెని మీరు చేస్తున్న మా చేతి మమ్మల్ని మా యజమానులతో అందరూ దీవించండి. మాకు ఇచ్చిన సంఘాన్ని దీవించండి, మా సంఘ పరిచయను ఆశ్రయించండి ప్రభు. నీకు పరిచయం మేము పాలిభాషలో ఈ కృప మాకు దాచి మేము తండ్రి నీకు వందనాలు. మా పని భారం ఒత్తిడి తీసండి, మాకున్న ప్రతి బలహీనత చేసినప్పుడు విడుదల దాచండి. నూతన శక్తి, నూతన బలంతో నింపి కృపచండి, దీవించి ఆశ్రయించమని ఈ దినమంతా నీ రెక్కలు చాటును భద్రపరిచి కాచి దాచండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ వేసిన బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. మీ కృప మమ్మల్ని అందరినీ భద్రపరిచి దాచి కాచి కాపాడండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.